చెప్పవా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డే 20 వ్లాగ్. డే 20 వ్లాగ్లో మీరు చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు అయితే చూడపెట్టబోతున్నాం. ప్రస్తుతం మనం వేములవాడ గుడి ముందటి నుంచి, గుడి వెనుక నుంచి పార్కింగు, గుడి ఓపెన్ ఉందా లేదా అనే ప్రతి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాము. గుడి లోపల ద్వారం ఓపెన్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. చాలామంది ఇప్పటి వరకు కూడా గుడి క్లోజ్ ఉందని చెప్పి రావడం లేదు. సో గుడి అయితే క్లోజ్ లేదండి. సో ఇది మాత్రం కన్ఫాము. సో మీకు లేదు అనడానికి కూడా కొన్ని వీడియోలు అయితే నేను ఈరోజు చేశాను అన్నమాట. సో ఈ వ్లాగ్లో మీకు ప్రతి వీడియో కూడా మీ కంటికి కనిపించినట్టుగానే చూపెడతాను. ఇప్పటి వరకు కూడా చూడని వీడియో ఇది. సో ఇప్పటి వరకు ఏ ఛానల్లో కూడా ఇలాంటి వీడియో రాలేదు. అందువల్లనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నేను కూడా ఈ వీడియో చేయాలనుకోలేదు. కాకపోతే ఒక మిత్రుడు బాగా కామెంట్ చేసిండన్నట్టు, గుడి ఓపెన్ ఉందా, గుడికి పార్కింగ్ ఉందా, గుళ్ళో దర్శనాలు జరుగుతున్నాయా అని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ చేశాడు. సో ఆ కామెంట్స్ను బట్టి నేనైతే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది మిత్రులారా. సో ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తాయి. సో ఈ వీడియోను పూర్తిగా చూడండి. 10 నిమిషాలు ఉంటుంది వీడియో. దాదాపు 10 నిమిషాలు చూసిన తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది వేములవాడ గురించి. రోడ్డు పని గురించి కూడా వీడియోలు చేసిన డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఒకటి వెనక గేట్లో మనం చూసుకున్నట్టయితే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి విగ్రహం మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ముందటికి వచ్చి చూస్తే రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ మనకు కామాన్ అయితే కనిపిస్తుంది. కామాన్ దగ్గర ముందుగా మనమైతే వీడియో తీయడం ప్రారంభించాము. మిత్రుడు అడిగినట్టుగానే మనమైతే వీడియో చేశాము. మిత్రుడు ఏ విధంగా చేయమన్నాడు అనేది అయితే మీకైతే ఇంతకుముందే చెప్పాను. ఇక్కడ నుంచి మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే దీపాలు ముట్టిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం. ఇప్పుడు నడుస్తున్నదైతే ఏదైతే ఆషాఢం ఉంది కదా, ఆషాఢంలో కూడా ముట్టించారు, కార్తీక మాసంలో కూడా ఇంకెక్కువగా ముట్టిస్తారు దీపాలు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు లైన్లు. సో ఇవైతే భక్తులకు ఫ్రీ దర్శనం కోసం, కోడ టికెట్ కోసం రకరకాలటువంటి భక్తులు అయితే ఇక్కడ ఈ లైన్లలో ఉంటారు. ఈ లైన్లలో చాలామంది భక్తులు ఉంటారు. శ్రావణంలో చూడాలి మనం, చాలా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం మనమైతే గుడి ముందటికి రావడం జరిగింది. గుడి ముందటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం రైట్ లెఫ్ట్ చూసుకున్నట్టయితే ఎలాంటి జనాభా కూడా ఇప్పుడైతే లేరు. కానీ మిత్రుడు ఏమడిగాడు అని అంటే, గుడికి పార్కింగ్ ఉందా లేకపోతే గుడి ఓపెన్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని అయితే అడిగారు. సో దాని గురించి ఇప్పుడు మనం అయితే బండి పక్కకెట్టేసి గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. గుడి లోపలికి వెళ్ళే మార్గంలో అక్కడ మీరు చూడొచ్చు, చాలామంది అయితే మెట్టుకు 2 బిచ్చగాళ్ళు అయితే ఇక్కడ మనకు కూర్చొని కనిపిస్తారు. సో రకరకాల జనాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తారు. సో మెట్టు బై మెట్టు అయితే మనం ఎక్కుకుంటూ లోపలికైతే గుడి లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. గుడి లోపలికి వెళ్ళి అక్కడ గుడి ఓపెన్ ఉందా లేదా అనేది అయితే మిత్రునికి చూపెట్టడం కోసం ఈ వీడియోని అయితే మనం చేశాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో చూస్తారనుకుంటున్నా. సో గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. మనం మెట్లెక్కేసి కామన్ దాటేసి వెళ్ళిపోయాము. సో ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత బయటకు మీకు చూపెట్టాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో. సో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆటోలు ప్లస్ మనకు కూల్చేసినటువంటి జాగా మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, దీపాలు ఎవరైతే సంవత్సరానికి ఒకసారి అలా మొక్కుకుంటారో వచ్చిన వాళ్ళైతే దీపాలు ముట్టించుకొని అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, మిత్రుడు అడిగాడు గుడి ఓపెన్ ఉందని. సో చూడండి అక్కడ గుడి అయితే ఓపెన్గా ఉంది. సో కొంచెం మనమైతే జూమ్ చేసి చూద్దాము. సో నేనైతే అక్కడికి వెళ్ళాను, ముందుకెళ్ళి అయితే జూమ్ చేయడం జరుగుతుంది. సో జూమ్ చేశాను మిత్రమా, నీకోసం నువ్వు అడిగినట్టుగా వీడియోని అయితే చేశాను. చూడొచ్చు, నువ్వు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి అక్కడ నుంచి వెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ మొబైల్స్ కూడా చెక్ చేస్తున్నారు. చెట్టు అడ్డం ఉంది, గుడి గోపురం చూపెట్టడానికి అయితే ప్రయత్నం చేశాను. చెట్టు అడ్డంగా ఉంది. చెట్టు అడ్డంగా ఉన్నందువల్ల నేనైతే గుడి గోపురం చూపెట్టలేకపోయాను అనమాట. సో ఇక్కడికి వెళ్ళి అయితే నేను ఇంకా కొంచెం జూమ్ అయితే చేశాను, లోపల జనాలు ఉన్నారా లేరా అని చెప్పి. అక్కడికి వెళ్ళైతే మళ్ళీ ఒకసారి కిందికి చూపెడితే అక్కడ బెల్లం ఉంటే, ఇక్కడ ఇదొకటి చాలా ఘోరంగా జరిగింది విషయం అయితే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇదొకటి బిచ్చగాళ్ళ అల్లరి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పాపం మొక్కుతారు కదా, మేము బెల్లం పంచుతాం, మేము చక్కెర పంచుతాం, మేము ఇలా మేము అలా అని ఎవరైనా అనుకున్నదైతే మొక్కుతారు కదా. సో రోజు ఇక్కడ ఉంటాం కాబట్టి సో నేనైతే చూసి ఆశ్చర్యపోతుంటాను అన్నమాట. రోజు అదే గొడవ, రోజు అదే నొల్లి, రకరకాలుగా మాట్లాడుతుంటారు, పచ్చి బూతులు మాట్లాడుతుంటారు బిచ్చగాళ్ళు అయితే. ఇక్కడ చాలామంది బిచ్చగాళ్ళు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే బిచ్చగాళ్ళు ఉండొద్దు అని చెప్తుంది. సో కానీ ఇక్కడ బిచ్చగాళ్ళు, ప్రతి గుడిలో బిచ్చగాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఆటో డ్రైవర్ అయితే తీయడం జరిగింది.
ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఇక్కడైతే రోడ్డు ఎప్పుడైతే రిపేర్ జరుగుతుందో, రోడ్డు వెండింగ్ జరుగుతుందో, సో అప్పటి నుంచి అయితే ఆటో వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు గేట్లు వేయడం, ఎక్కడ చూసినా కానీ పోనివ్వకుండా చేయడం, ఎక్కడ చూసినా తిరగడం పోవడం, డీజిల్కి కూడా చాలినటువంటి పరిస్థితి ఆటో వాళ్ళకు ఉందండి. అట్లీస్ట్ నేను కూడా ఆటో నడుపుతా. కాకపోతే ఏంటి అంటే ఏమనడానికి లేదు, వాళ్ళ రూల్స్ ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా ఉంటారండి. ఇక్కడ మనం వెనకాల గేట్లోకి అయితే రావడం జరిగింది. వెనకాల గేట్లకు వచ్చిన తర్వాత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి విగ్రహం వెనకాల కామన్ దగ్గర ఉంటుందండి. చాలా అద్భుతమైన విగ్రహం అన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని కోట్ల మంది ఇక్కడ ఫోటోలు తీసుకున్నారు. నేను చూడగానే కొన్ని లక్షల మంది అయితే ఇప్పటికీ ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా కట్టారు. కానీ నా విన్నపం ఏంటంటే ఇలాంటి విగ్రహం వెనకాల నేను మీకు చూపెడతాను చూడండి, అప్పుడు చెప్తాను. ఇలాంటి విగ్రహం వేములవాడ చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయి. సో కొండల దగ్గర కూడా యాత్రికులకు కానివ్వండి, విహారయాత్రకు వచ్చే వాళ్ళకు కానివ్వండి, ఒక సందర్శన ప్రదేశాలు కట్టించాలి, చేయాలి అనేటువంటిది నా చిన్న యూట్యూబర్ కాబట్టి చిన్న విజ్ఞప్తి అన్నట్టు ప్రభుత్వానికి. సో పక్కన నాంపల్లి ఉంది, నాంపల్లికి వెళ్తుంటారు, వస్తుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను కూడా నాంపల్లి వీడియో చేశాను, దానికి చాలా వ్యూస్ అయితే రాలేదు. కానీ చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదలా ఉంటే నేనైతే వెనకాల కామన్ చూడండి తీశాను. వెనకాల కామను ఎంత అద్భుతంగా ఉంది. ఈ వెనకాల కామన్ కాడ ఒక పెద్ద సమస్య ఉందండి. వెనకాల కామన్ కాడ కూడా మీరు ఆ ముల్లెలు చూడొచ్చు, ఇక్కడికి అక్కడ దాకా మొత్తం కూడా ముల్లెలు ఉన్నాయి. సో ఈ ముల్లెలన్నీ కూడా ఏంటా అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు, ఇది మీకు తెలీదు. కాకపోతే నేను చెప్తున్నా వినండి. ఈ ప్రతి ముల్లే కూడా గాజులేసి ఆడవాళ్ళే అండి. మొత్తం సోమవారం వచ్చిందంటే చాలు రోడ్డు మీద ఎక్కడ కూడా జాగలేకుండా, యాత్రికులను కూడా నిలబడకుండా మొత్తం గాజులు పెడతారు. సో ఆడికెళ్ళి అయితే నేను నెమ్మదిగా అయితే నాగేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చానన్నమాట. సో నాగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలు, వినాయకుని విగ్రహం, నాగేశ్వర స్వామి విగ్రహం, అలాగే హనుమంతుని విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహం, ఇలాంటివన్నీ కూడా క్యాప్చర్ చేశారన్నమాట. సో క్యాప్చర్ చేసి మీకు తెలియదు కదా, సో చూపెడదామన్న విషయం మీద నేనైతే ఈరోజు ఈ వీడియో చేశాను. మిత్రుడు అడిగింది కూడా అదే, నేను కూడా చేసింది అదే అనమాట. సో లోపలికి వెళ్దాం అనుకున్నాను, అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో హనుమంతుని విగ్రహం ఉంది ఇందులో. సో హనుమంతుని విగ్రహం అయితే నేను తీశాను. ఇక ప్రతి చోట్ల ఉంటుంది హనుమంతుని విగ్రహం. తర్వాత బద్దిపోచమ్మ వారిని కూడా మీకోసం చూపెట్టడం జరిగింది. చాలా వరకు అయితే చూపెట్టడానికి జూమ్ చేశాను. అక్కడ కొంచెం చూడండి కనిపిస్తుంది కదా. సో అలానైతే నేను ప్రయత్నం చేశాను అనమాట, లోపలికి వెళ్ళకుండానే. అక్కడికి వెళ్ళి అయితే ఆ బ్రదర్ అడిగిన విధంగా పార్కింగ్ ఉందా లేదా అసలు అక్కడ అని చెప్పి బ్రదర్ అయితే సోదరుడు అయితే అడిగాడు అనమాట. సో సోదరునికి ఇక పార్కింగ్ చూపెట్టాలి కదా. సో పార్కింగ్ దగ్గరికి వచ్చాను. సో పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పార్కింగ్ ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు కేసీఆర్ రాకముందనమాట. ఇదంతా కూడా నాకు తెలిసి నేను చూసి, ఇదంతా కూడా మీరు చూసేది వెనకాల మీరు చూసేది అంతా కూడా మొత్తం చెరువు అండి. ఇది చెరువు. అక్కడ వెనకాల గోడ కనిపిస్తుంది చూడండి అక్కడ. సో అక్కడ గోడ కాడికి వెళ్ళి ఇప్పుడు అటు కొత్తగా చెరువు చేసిరు అనమాట. సో మీకు ఫస్ట్ పెట్టారు కదా లైన్లని, ఇగో ఈ రేగుల కిందని అనమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పార్కింగ్ చేశారు, వచ్చే వాహనదారులకు, పోయే వాహనదారులకు. ఇప్పుడు ఇక్కడ శ్రావణం వచ్చిందంటే ఇక్కడ వాహనాలు పెట్టడానికి అస్సలు సందు ఉండదు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏమంటారంటే మంచిగా పార్కింగ్ డెవలప్ చేసి రోడ్లు వేయచ్చు కదా అంటారు. సో రోడ్లు వేశారండి, మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్లు వేశారండి. ఆ రోడ్లు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. సో కొంచెం ఆయన వచ్చిన మందమే రోడ్లు వేశారు, ఆయన ఉన్న మందమే రోడ్లు వేశారు. సో మిగిలిందంతా కూడా మొత్తం గలీజ్ ఉంది, మొత్తం కూడా మట్టి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది, వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం, ట్రావెల్స్ కోసం మీకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి వీడియో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము. మీరంతా సపోర్ట్ చేయాలి, మీరందరూ కూడా మన వీడియోలు షేర్ చేయాలి, లైక్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.